డెవిన్ మంచు తుఫాను అమెరికాను వణికిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను కారణంగా 1800కు పైగా విమానాలు రద్దయ్యాయి. 10,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల మీద డెవిన్ అనే భారీ మంచు తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఆ ప్రాంతాలని అతలాకుతలం చేస్తోందనే చెప్పాలి. క్రిస్మస్ పండుగ ముగిసిన వెంటనే ఈ తుఫాను ప్రభావం ప్రారంభమైంది. ముఖ్యంగా నిన్న మొన్నట్లో చూస్తే ఇప్పటికీ కూడా ప్రభావం అంతే సీరియస్నెస్ కనిపిస్తుంది. నిన్న మొన్నట్లో 1800కు పైగా విమానాలు రద్దయ్యాయి. 5,900కు పైగా సర్వీసులు చాలా ఆలస్యంగా నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. తుఫాను ప్రభావం ప్రధానంగా న్యూయార్క్ నగరంతో పాటుగా లాంగ్ ఐలాండ్, కనెక్టికట్, పెన్సిల్వేనియా, ఉత్తర న్యూజెర్సీ ప్రాంతాలపై ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. జాతీయ వాతావరణ విభాగం NWS ప్రకారం సుమారుగా 2.3 కోట్ల మందికి ఈ వింటర్ స్టార్మ్ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం 4 నుంచి 8 అంగుళాల వరకు న్యూయార్క్ నగరంలో 4 నుంచి 8 అంగుళాల వరకు మంచు పేరుకుపోతుంది, మంచు కురుస్తోంది అంటూ చెప్తున్నారు. మొత్తం తుఫాను ప్రభావం ఉదయం నుంచి ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ టైంలో చాలా ఎక్కువగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇక న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ, లాగార్డియా, న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయాల మీద చాలా ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. జెట్ బ్లూ ఎయిర్లైన్స్ ఒక్కటి మాత్రం ఇప్పటి వరకు వాళ్ళ షెడ్యూల్లో 22% అంటే 225కు పైగా విమానాలను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. డెల్టా, అమెరికన్ ఎయిర్లైన్స్, సౌత్ వెస్ట్ వంటి ఇతర విమాన సంస్థలు కూడా ఇప్పుడు వందలాది సర్వీసులను పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ట్రావెల్ వేవర్లను కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ప్రయాణికుల సౌకర్యం కోసం. మొత్తం మీద ఇప్పటికే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పరిస్థితిని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్, అలాగే న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ కూడా దీనికి సంబంధించి అడ్రస్ చేశారు. వాళ్ళ రాష్ట్రాల్లో సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ కూడా ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ పండుగలు వరుసగా క్రిస్మస్ ఉండడం, న్యూ ఇయర్ నుంచి కూడా మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, ఆ తర్వాత వరుస పండుగలు ఉన్న నేపథ్యంలో ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకోండి అంటూ కూడా సూచిస్తున్నారు. 5 నుంచి 7-8 అంగుళాల ఎత్తు వరకు మంచు పేరుకుపోతుంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇళ్ల ముందు రాత్రి పార్క్ చేసిన కార్లు ఉదయానికల్లా పూర్తిగా మంచులో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లు సైతం చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద బయటికి వాహనాలు తీయలేకపోతున్నారు. ఇక విమాన సర్వీసులు పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలు కూడా తమ రెగ్యులర్ యాక్టివిటీస్ కోసం బయటికి రావాలంటే రాలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అమెరికాలో మరొకసారి. కాకపోతే ఎప్పటిలోపు ఈ పరిస్థితి అదుపులోకి వస్తుంది అనేది మాత్రం పూర్తిగా చెప్పడం కష్టంగా ఉంది. ఈ స్టార్మ్ ఎప్పటి వరకు పూర్తిగా పోతుంది అనేది చెప్పడం కష్టంగా ఉంది. ఒకవేళ స్టార్మ్ ఎఫెక్ట్ కొంత తగ్గినప్పటికీ కూడా ఇక మంచు ఫాల్ టైం, మంచు సమయం కాబట్టి సహజంగా చాలా ఎక్కువగా ఉంటుంది. క్రిస్మస్ సమయంలో మనందరికీ తెలిసిందే, క్రిస్మస్ సమయానికి అక్కడ మంచు బాగా ఎక్కువగా పడుతుంది. కానీ మంచు తుఫానుగా మారడంతో ఇప్పుడు మరింత నష్టాన్ని మిగుల్చుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎమర్జెన్సీ సేవలకు సైతం అంతరాయం ఏర్పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక విమాన సర్వీసులే కాకుండా ఇటు ట్రైన్ సర్వీసెస్, రోడ్ సర్వీసెస్ అంటే బస్సులు కానీ కార్లు కానీ ఏవి తిరగలేని పరిస్థితి కనిపిస్తోంది. అంట్రాక్ అనే సంస్థ ఈశాన్య కారిడార్లో పలు రైళ్లను రద్దు కూడా చేసింది. ఇక న్యూజెర్సీ ట్రాన్సిట్ బస్ సర్వీసులు పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రోజుటికి పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రానికి తుఫాను ప్రభావం తగ్గినప్పటికీ మంచు ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ అక్కడ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే అనేక మంది భారతీయులు సైతం ఈ విషయానికి సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్ళు అక్కడ ఉన్న నేపథ్యంలో వాళ్ళ జాగ్రత్తల గురించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర సేవల్ని యాక్టివేట్ చేశారు ఇప్పటికే.
కొన్ని సేవలు పూర్తిగా నిలిచిపోవడం, ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నిలిచిపోయింది. ట్రైన్స్ అయినా సరే, బస్సెస్ అయినా సరే, అలాగే ఫ్లైట్స్ పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమర్జెన్సీ సేవలు మాత్రం ఇబ్బంది లేకుండా ఉండేలా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీద ఈవెన్ అంబులెన్స్లు కూడా బయటికి రాలేని నేపథ్యంలో ఎయిర్ సర్వీసులను ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 5 నుంచి 7 అంగుళాల వరకు మంచు పేరుకుపోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అండ్ మంచు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా మీ ఇళ్ల ముందున్నటువంటి మంచును క్లియర్ చేయడంలో అక్కడ ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అంటూ గవర్నమెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టు పరిస్థితి. కేవలం అధికారుల మీద లేదంటే అక్కడ గవర్నమెంట్ తరఫున పనిచేసే వాళ్ళ మీద పూర్తిగా భారం వేయొద్దు, మీరు కూడా హెల్ప్ చేయండి అంటూ పబ్లిక్ని సైతం రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్కూల్స్, కాలేజ్ పూర్తిగా బంద్ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అమెరికాలో మరొకసారి కొంత ఆందోళనకర పరిస్థితి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. 1800 ఫ్లైట్లు రద్దు అయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం భారీగా 5900 ఆల్మోస్ట్ 6000 వరకు సర్వీసులు లేటుగా నడుస్తున్నాయి. ఇప్పటికే చాలామంది క్రిస్మస్ సందర్భంగా కానీ, న్యూ ఇయర్ సందర్భంగా కానీ ఫ్లైట్ సర్వీసులు అప్ అండ్ డౌన్ కోసం బుక్ చేసుకున్న వాళ్ళు తమ షెడ్యూల్స్ పూర్తిగా చేంజ్ అవ్వడంతో నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు అవసరమైతే తప్ప బయటికి రావద్దు. అత్యవసర సేవలను ఉపయోగించుకోండి ఏదైనా అవసరమైతే, అంతే తప్ప బయటికి రావద్దు, ఇబ్బందులు పడొద్దు అంటూ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మీ వెహికల్స్ని ఎలా మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే అర్లీ మార్నింగ్ నిద్ర లేచి బయటకు వచ్చేసరికి పూర్తిగా కార్లన్నీ కూడా మంచుతో కప్పివేయబడి ఉంటున్నాయి. చాలామందికి తెలియక రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు వాటి మీద మంచును తొలగించడానికి. తీరా కార్లు పాడైపోవడం కానీ లేదంటే చాలా వరకు రిపేర్స్ రావడం లాంటివి మనం చూస్తున్నాం, నష్టపోవడం లాంటివి మనం చూస్తున్నాం. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి, నిపుణుల సలహాలు తీసుకోండి అంటూ కూడా సూచిస్తున్నారు. మోస్ట్లీ చాలామంది ఇంటర్నెట్లో చూసి రకరకాల ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేరు. ఇక అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వరుసగా అమెరికాలో జరుగుతున్నటువంటి ఏదో ఒక ఉత్పాతం, వరదలు చూసాం, తుఫాన్లు చూసాం, ఇప్పుడు మంచు తుఫాన్ని మనం చూస్తున్నాం. మంచు ఈ సమయంలో కొంత ఎక్కువగా ఉంటుంది సహజంగానే, కానీ మంచు తుఫానుగా మారడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.